తమిళనాడు కడలూరు జిల్లాలో ఒక ఘోర ప్రమాదం జరిగింది. ఇప్పుడు నేను చూపించబోయేటువంటి విజువల్స్ మిమ్మల్ని కొంచెం కలిచివేయవచ్చు, చూడడానికి కష్టంగా ఉండొచ్చు. ముందుగా హెచ్చరిస్తున్నాం, సెగ్మంగుప్పంలో స్కూల్ బస్సును ఒక ట్రైన్ ఢీకొట్టింది. ప్రమాదంలో 6 చిన్నారులు మరణించినట్లుగా తెలుస్తోంది. మరో 12 మంది స్టూడెంట్స్కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద ధాటికి పట్టాలపై స్కూల్ బస్సు ఎగిరి పడ్డట్లుగా తెలుస్తోంది. స్థానికుల సాయంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా గేట్ కీపర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా అనుమానం వ్యక్తమవుతోంది. రైలు వచ్చే టైంలో గేటు వేయకపోవడంతోనే ఈ పెను ప్రమాదం జరిగినట్లుగా స్థానికులు చెప్తున్నారు. మనం ప్రమాదం జరిగినటువంటి ఆ ఘటనా స్థలాన్ని మనం చూస్తున్నాం. స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత అక్కడికి చేరుకున్నటువంటి సహాయక సిబ్బంది కూడా ఈ సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. ప్రమాదంలో 6 చిన్నారులు స్పాట్లోనే మృతి చెందినట్లుగా తెలుస్తుంది. మరో 12 మంది స్టూడెంట్స్కు తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తుంది. వేగంగా వస్తున్న ట్రైన్ బస్సును ఢీకొట్టడంతో, స్కూల్ బస్సును ఢీకొట్టడంతో ఒక్కసారిగా బస్సు గాల్లోకి లేచి పడిపోయినట్లుగా తెలుస్తుంది. మనం చూస్తున్నాం బస్సు ఏ స్థాయిలో పూర్తిగా బస్సంతో కూడా నుజ్జు అయిపోయిందో చూస్తున్నాం. చిన్న పిల్లలు ఇక అర్థం చేసుకోవచ్చు వాళ్ళ పరిస్థితి ఎలా ఉండొచ్చు అనేది. అదృష్టవశాత్తు చాలామంది పిల్లలు గాయాలతో అయినా బయటపడగలిగారు. మరోవైపు అక్కడ ఉన్నటువంటి గేట్ కీపర్ నిర్లక్ష్యమే ప్రధాన కారణం అంటూ కూడా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ట్రైన్ వస్తున్న సమయంలో గేటు వేయకపోవడం వల్ల, ఈలోపు బస్సు పట్టాల మీదకు వెళ్ళడం వల్ల ఈ ప్రమాదం జరిగింది అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నట్లుగా తెలుస్తోంది.